ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలని దేవుని కోరి ప్రార్థిస్తున్నాను. మనం అందరం బాగుండాలి, దేవుళ్ళు ఎదగాలి, దేవుళ్ళు బలపడాలి, ఆయన నామాన్ని ఆయన చూపు సన్మించుకోవాలి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. చిన్న వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే లేచి బైబిల్ గ్రంథం నుంచి, పరిశుద్ధ గ్రంథం నుండి ప్రతిరోజు ఒక్కొక్క వచనం చదువుకుంటే మనకి ఎంతో మేలు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. కీర్తన గ్రంథము, కీర్తనకారుడు రాస్తున్న గ్రంథము 140వ అధ్యాయము 14వ వచనం. హల్లెలూయా. పడిపోయిన అందరినీ యెహోవా, దేవునికి స్తోత్రం, యెహోవా పడిపోయిన వారందరినీ ఆయన ఉద్ధరించేవాడు, కుంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. దేవుని నామానికి స్తోత్రములు. యెహోవా ఎవరైతే పడిపోతారు, ఎవరైతే మారు మనిషి పొందు ఆయన పరిచర్యలో, ఆయన మార్గంలో నడిచే వాళ్ళకు పడిపోయిన అందరినీ కూడా దేవుడు లేవనెత్తుతాడు. ఈ లోకం మహిళాన్ని విడిచి, పాప స్వభావాన్ని విడిచి, ఇంకా అపవాదిగడి బందీలో కుంగిపోతున్న వారందరినీ కూడా దేవుడు లేవనెత్తేవాడు కదా. మనము లేవనెత్తేవాడిని ఎందుకు మనం చూడలేదు? మనం కుంగిపోతామే అనుకుంటున్నాం, మనల్ని ఎవరు చూడలేరే అనుకుంటున్నాం, మన బ్రతికింతే అనుకుంటున్నాం. ఈరోజు పడిపోయిన వారందరినీ కూడా లేవనెత్తేవాడు, ఉద్ధరించేవాడు. ఈరోజు నువ్వు కుంగిపోతున్నావా? దేనికోసం కుంగిపోతున్నావు? కుంగిపోవద్దు. దేవుడు ఉన్నాడు, ఆయన రక్షించే దేవుడు. నీకు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు లేవనెత్తుతాడు. కానీ నువ్వు ఇంకా మారు మంచి పొందకుండా వ్యభిచారం చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టు తిరిగితే, పాపాలంటే తిరిగితే, ఆ కుంగిపోతంలో ఉంటే నిన్ను దేవుడు కాపాడు, నీ వంక చూడ్డు. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధతలోకి వచ్చి దేవుని మార్గాన్ని ఎంచుకుని నువ్వు పరిశుద్ధంగా మారుతావో, నువ్వు ఒకరినొకరు ప్రేమిస్తావో, క్రైస్తవులు అంటే ఐక్యతగా ఉండాలి, అంత మనోహరము అలాగుంటావో, అది అప్పుడు నువ్వు కుంగిపోతే, అప్పుడు నిన్ను బాధ పెడితే, అప్పుడు మతం మొదలు నిన్ను హింసిస్తే, అప్పుడు దేవుడు నిన్ను కాపాడుతాడు. మనం ఈరోజు మత సాక్షిగా ఉండాలి. నువ్వు ఎంత పడిపోయినా, ఎంత ఇబ్బందులున్నా, ఎంత తూలిపోయినా, కుంగిపోయినా, నువ్వు కింగ్డమ్ ఎవరు? మన యేసయ్య. ఆయన మన కింగ్డమ్. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా నడిపించే దేవుడు. నామకాలమైన భక్తి చేసేవాడు కాదు ఆయన కావాల్సింది, నిజాయితీగా నిలబడవాడే. ప్రియమైన సోదరి సోదరులారా, దైవజనం చూడండి, ఆయనకు ముందే తెలుసు ఆయనకి ఆపతుందని, కానీ ఆయన ఎవరిని తీసుకొని ఒంటరిగా నేను అతి సాక్షిగా మారాలి, నేను ఎవరు చంపినా, ఎవరు దూషించినా. అందుకే ఈరోజు ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది. దేవుడు నిలబెట్టాడు అలాగా. దైవజనులు పాస్టర్ ప్రవీణ్ పగడ గారు చూసారా? ప్రపంచం మారుకుండా, అది మనకు కావాలి. అది దేవుడు నిలబెట్టే దేవుడు. ఈరోజు ఎన్నో హత్య అంటున్నారు, లేకపోతే యాక్సిడెంట్ అంటున్నారు. మనం నోరు జాగ్రత్త పెట్టుకోవాలి. అందుకే అంటున్నాడు, నువ్వు పడిపోవద్దు. నోరు విషయంలో ఏంటి, చూపు విషయంలో ఏంటి, నీ నడకబడి విషయం ఏంటి, శరీరం ఏది అడిగినా నువ్వు లొంగిపోవద్దు అంటున్నావు. అందుకే నువ్వు పడిపోవద్దు, కుంగిపోవద్దు, ఇతరులని దూషించొద్దు, ఇతరుల మీద కేకలేయొచ్చొద్దు. ఈరోజు క్రైస్తవులే నిందించుకుంటున్నారు. ఆ టైప్లో ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరం కూడా మనం ఐక్యతగా ఉందాం. పడిపోయిన వారిని, కుంగిపోయిన అందరినీ దేవుడు ఉద్ధరించి వాళ్ళని లేవనెత్తేవాడు, కాపాడేవాడు,
మనమందరం ఐక్యతగా ఉండి దేవుళ్ళు ఎదగాలి, దేవుళ్ళు బలపడాలి, ఎన్నో ఆత్మలు రక్షించాలి, ఎన్నో ఆత్మల్ని మనం కూడా తీసుకెళ్ళాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుంది ప్రతి ఒక్కరి కోసం దేవుణ్ణి మనము వేడుకుందాం. సకల ఆశీర్వాదాలకి కారుబుతుడైన మా పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు స్తోత్రాలు. నిత్యుడగు తండ్రి, ఆలోచనకర్త, నిన్న నేడు ఏకరీతి ఉన్న దేవునికి స్తోత్రములైనా. ప్రతి దినము కూడా మమ్మల్ని నూతన పరుస్తూ, నూతన ఆనందం, నూతన బలము, శక్తితో మమ్మల్ని నింపుతున్నావు తండ్రి. గడిచిన మా శుక్రవారం ఈ శుక్రవారం వరకు ఎంతో కాచి కాపాడి మరొక శ్రేష్టమైన దినాన్ని మాకు ఇచ్చారు. నేను మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. మీకే మహిమ. నేను మరొకసారి మీ పాదాల చెంత చేరి ఉన్నాం తండ్రి. ఈరోజు ఎంతమంది సన్నిధికి వెళ్తారో మీ జ్ఞాపం చేసుకొని, ఇంకా ఎనలేని వాళ్ళకి వెళ్ళేటట్లుగా కల్పించండి, బలపరచండి. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాలకి మీరు జ్ఞాపం చేసుకోండి. పరిపాలిస్తున్న అధికారులు మీరు జ్ఞాపం చేసుకోండి. మీరు నియమించిన ప్రతి అధికారిని బలపరచండి. ప్రజలకు ఏది కావాలో వాళ్ళు చేసేటట్లు బలపరచండి. అని చెప్పు వాళ్ళే సంపాదించుకుని మా పిల్లలే ఉన్న స్థాయికి వెళ్ళాలని అని స్వార్థం లేకుండా తండ్రి, పేదవాళ్ళు ఎంతమంది తిండికి ఒకరోజు 2 రోజులు మొత్తానికి తిండి లేనుకోనో చాలామంది ఉన్నారు తండ్రి. అలాంటి వారికి సహాయం చేసేటట్లుగా అధికారులు మనసు మార్చండి. ప్రతి ఒక్క అధికారి మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రతి దేశం చుట్టూ కంచివ్వండి. ఏ యుద్ధాలు రాకుండా, ఏ విపత్తులు రాకుండా, సునామీ రాకుండా, భూకంపం రాకుండా చుట్టూరు కంచివ్వండి. మరి ఎక్కడైతే మరి ఈ అపవాది గారి ద్వారా మరి చిక్కుబడి ఉన్నాయో దేశాలనైనా చుట్టూరు కంచివ్వండి. ప్రతి దేశం చుట్టూరు కంచివ్వండి. ప్రతి కుటుంబం చుట్టూరు కంచివ్వండి. ప్రతి దేశంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తాం తండ్రి. ఏ కుటుంబంలో ఏ బాధలు ఉన్నాయో, ఏ సోదరులు ఉన్నాయో తెలియదు. మీరే సమస్తం మీరుకున్న దేవుడు తండ్రి. మీకు ప్రతిది కూడా సహాయం తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో ఉన్న మరి ఆర్థిక ఇబ్బందులు మీరు జ్ఞాపం చేసుకోండి. వారు అప్పుల బాధలో ఉన్న బిడ్డల మీదనైనా వాళ్ళ పంటలు, వాళ్ళ ఉద్యోగాల్లో మెరుగుపరిచి నూరంతలుగా ఫలింపచేసి వాళ్ళ అప్పులు తీర్చుకునేటట్లుగా బలపరచండి. ఏ కుటుంబంలో ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారనైనా జ్ఞాపం చేసుకోండి. కాల్చీల టెంపుల్తో, షుగర్ వ్యాధులతో, డుంగి జ్వరంతో, లో బీపీతో, ఐబీపీతో, మరి గ్యాస్ నొప్పితో మరి బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. సరస్సు నుంచి కాలు వరకు అమ్ముల మీద రక్తంతో మీరు పోషించండి, బలపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యానికి అనుగ్రహించండి తండ్రి. ఈరోజు గర్భఫలం లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పెళ్ళైనా ఎన్నో సంవత్సరాలు అయినా వాళ్ళకి ఫలాలు లేకుండా ఉన్నారు గర్భఫలం లేకుండా ఉన్నారు తండ్రి. వాళ్ళు జ్ఞాపం చేసుకుని పరిశుద్ధాత్మతో మీరు దర్శించండి. గర్భఫలం తెరిచేటట్టు మీరు బలపరచండి. గొప్ప సాక్ష్యం మీ సన్నిధిలో నిలబెట్టుకోండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. నూతన గిట్టని దయచేయండి. వాళ్ళు ఎంతసేపు పరిశుద్ధతలో ఉండేటట్లుగా బలపరచండి. ఒకరు దూషించుకోకుండా ఎంతసేపు పరిశుద్ధత లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళనైనా జీవించేటట్లు బలపరచండి. ఈరోజు విదేశాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి బిడ్డ మీరు జ్ఞాపం చేసుకోండి. ఈరోజు విదేశాలకు వెళ్తున్న ప్రతి బిడ్డ చుట్టూరు కంచివ్వండి. ఏ పని చేస్తున్నారో సమస్తం మెరుగున్న దేవుడు తండ్రి. వాళ్ళు దేనికోసం వెళ్తున్నారు, వాళ్ళు దారి తప్పుకోకుండా ఒకరు దూషించుకోకుండా మరి చెడు మార్గంలో నడుస్తున్నారు. వాళ్ళని చుట్టూరు కంచివ్వండి. మరి విదేశాలకు వెళ్ళినైనా మరి ఉద్యోగాలు సరిగ్గా మరి పనులకు సరిగ్గా కుదరకుండా ఎంతో బాధపడుతున్నారని ఆఫీసు ద్వారా వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపం చేసుకోండి. వాళ్ళు ఇంకా ఆఫీస్లోనే ఉంటున్నారు. ఇంకా మరి వాళ్ళు పని కుదరకపోతే ఇంటికి సక్రంగా పంపించేటట్లు బలపరచండి. మరి ఏజెంట్లు డబ్బులు తీసుకుని ఇబ్బందులు పెడుతున్నారు. వేజాలు తీసి మరి ముందే డబ్బులు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేటట్లు బలపరచండి. ప్రతి ఒక్కరు కూడా ఐక్యతగా ఉండేటట్లు బలపరచండి. ఐక్యతగా ఉండి ఎంత మనోహరం వాళ్ళు గ్రహించుకునేటట్లు బలపరచండి. ఒకరు సాయం చేసుకునేటట్లు బలపరచండి. దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి బిడ్డని మీరు జ్ఞాపం చేసుకోండి. ఈరోజు ఏ ప్రయాణంలో ఉన్నారన్నా, ఏ రాకపోకలు ఉన్నారు తండ్రి, వాళ్ళ చుట్టూరు కంచిపోయింది. వారి ప్రయాణం అంతట్లో కూడా సఫలపరచండి. దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపం చేసుకోండి. ఈరోజు ప్రపంచంలో ఉన్న సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంఘాల్లో జరుగుతున్న ఇబ్బందుల కొరకు, శోధనల కొరకు మరి పరిశుద్ధాత్మ లేకుండా సంఘాలు చాలా మంది ఉన్నాయి తండ్రి. దురాత్మతో బోధించే సంఘాలు చాలా మంది ఉన్నారు. మరి సంఘంలో పాస్టర్లకి ఐక్యత లేదు. ఒకరి మీద ఒకరు నిందించుకున్నారు. నా సంఘం గొప్ప, నా సంఘంలో ఎంతమంది, నా సంఘంలో ఇంకెంతమంది అని ఎంతోపు గొడవలు పడుతున్నారు తండ్రి. మనం మీరు జ్ఞాపం చేసుకోండి. ఐక్యతగా ఉండేటట్టుగా బలపరచండి. అందుకైనా ప్రతి బిడ్డని మీరు జ్ఞాపం చేసుకోండి. సంఘాల్లో యవనస్తుల్ని, పెద్దల్ని, కన్నికల్ని ఇదివరకు అయితే బుద్ధున్న కణికలు ఉండేవారు. ఇప్పుడైతే మరి బుద్ధి లేని కణికల్లాగా ఉండి బుద్ధి ఉన్న కణికలాగా మారుతూ ఉన్నారు. వాళ్ళు మీరు జ్ఞాపం చేసుకోండి. మరి బుద్ధి ఉన్న కణికలు పోరు చేస్తూ ఉన్నారు తండ్రి. జ్ఞాపం చేసుకోండి. చుట్టూరు కంచివ్వండి. సంఘాల చుట్టూరు కంచివ్వండి. దేశం చుట్టూరు కంచివ్వండి. ప్రతి ఆత్మ చుట్టూరు కంచివ్వండి. ప్రతి ఆత్మ కూడా నశించిపోకుండా పరలోక రాజ్యం చేరడానికి ఒక మెట్టు ఎక్కేటట్లుగా మీరు బలపరచండి.